కీలక మలుపులు తిరుగుతోంది మర్చెంట్ నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు. యూపీలోని మీరట్లో ఈ దారుణం చోటు చేసుకుంది. మర్చెంట్ నేవీ అధికారిని అతని భార్య చంపినట్టుగా తెలుస్తోంది. ప్రియుడితో కలిసి సౌరభ్ని హత్య చేసింది ముస్కాన్. శవాన్ని 15 ముక్కలు చేసి డ్రమ్ములో పాతిపెట్టారు ముస్కాన్ అతని ప్రియుడు. అయితే ముస్కాన్తో పాటు ప్రియుడు సాహిల్ని సైతం పోలీసులు అరెస్ట్ చేశారు. ముస్కాన్ని డ్రగ్స్ కి బానిసగా చేసినట్టు తెలుస్తోంది సాహిల్. డ్రగ్స్ మత్తులోనే సౌరభ్ని హత్య చేసింది ముస్కాన్. సాహిల్ తన కూతురిని ఉరితీయాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. లేదంటే తామే చంపేస్తామని ముస్కాన్ తల్లిదండ్రులు ప్రకటించారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. 6 ఏళ్ల పాప కూడా ఉంది. కానీ పచ్చని సంసారంలో డ్రగ్స్ చిచ్చు పెట్టింది. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో మర్చెంట్ నేవీ అధికారి మర్డర్ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రియుడి మోజు, డ్రగ్స్ అలవాటు కారణంగా తన భర్త సౌరభ్ రాజ్పుత్ని ముస్కాన్ అనే ఒక మహిళ దారుణంగా హత్య చేసింది. అల్లుడు చాలా మంచివాడని, సౌరభ్ని చంపిన తమ కూతురిని ఉరితీయాలని ముస్కాన్ పేరెంట్స్ డిమాండ్ చేయడం మరో సంచలనంగా మారింది. అభి చిన్న కన్ఫ్యూజన్, ఫ్లాట్ కొనాలా సైట్ కొనాలా? కన్ఫ్యూజన్ ఎందుకు, ఒక రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. పూర్తి అప్డేట్స్ మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, మర్చెంట్ నేవీ ఆఫీసర్ మర్డర్ కేసు కీలక మలుపులు తిరుగుతుంది. ఉదయం నుంచి చాలా రకాలైనటువంటి వార్తలు వింటున్నాం. అసలు ఏం జరిగింది ఈ కేసులో? ఇది ఒక ప్రేమ కథ ఈ రకంగా మారిందని చెప్పవచ్చు. నిజానికి సౌరభ్ రాజ్పుత్, ముస్కాన్ రస్తోగి ఇద్దరు కూడా ప్రేమించే పెళ్లి చేసుకున్నారు. ఇదేదో పెద్దలు కుదిర్చిన వివాహమో, ఇష్టం లేకుండా చేసుకున్న పెళ్ళో కాదు. 2016లో ఇద్దరికి పెళ్లి జరిగింది. అయితే ఇక్కడ సౌరభ్ స్నేహితుడైన సాహిల్ శుక్లాతో ముస్కాన్ అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆమె ఆ వివాహేతర బంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. మొదట్లోనే ఈ విషయాన్ని సౌరభ్ గ్రహించాడు. అప్పటికే 2019లో వారికి ఒక పాప పుట్టింది. ఇక విడాకులు తీసుకుందాం, ఈ ఇల్లీగల్ అఫైర్స్ నేపథ్యంలో భార్యను వదిలేసి దూరంగా ఉందామని చెప్పి అనుకున్నప్పటికీ పాప భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తల్లిదండ్రులు ఇద్దరూ అవసరం పాపకి, లేని పక్షంలో ఆమె ఇబ్బందులు పడుతుంది అన్న ఆలోచనతోటి అన్నిటికీ రాజీ పడి తన లైఫ్ని కొనసాగిస్తూ వచ్చారు. అయితే పెళ్లి జరిగిన కొత్తలో ఈ మర్చెంట్ నేవీ అంటే వాణిజ్య నౌకల్లో చేసే ఉద్యోగాన్ని వదులుకుని మరీ భార్యతో పాటే కలిసి ఉండేవాడు. చివరికి అదే తన కుటుంబ సభ్యులతోటి గొడవలకు కారణమైంది. చివరికి ఇంటి నుంచి విడిపడి వేరుగా ఉంటూ వచ్చాడు. వేరుగా ఉంటూ వచ్చినప్పటికీ కూడా ఆమె సాహిల్ శుక్లాతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈ పరిస్థితుల్లో మళ్ళీ ఉపాధి వేటలో భాగంగా మర్చెంట్ నేవీలో మళ్ళీ జాయిన్ అయ్యి ఆ ఉద్యోగానికి వెళ్ళిన క్రమంలో సాహిల్ తోటి మరింత దగ్గరైంది ముస్కాన్. ఆ తర్వాత పాప పుట్టినరోజు సందర్భంగా మర్చెంట్ నేవీ ఉద్యోగం నుంచి బ్రేక్ తీసుకుని ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఈ హత్యకు పథకరచన చేశారు. స్లీపింగ్ పిల్స్ ఇచ్చి నిద్రపోయిన సమయంలో అతన్ని హతమార్చారు. 15 ముక్కలుగా శరీరాన్ని ముక్కలుగా కట్ చేసి వాటన్నిటిని ఒక డ్రమ్లో వేసి సిమెంట్ కాంక్రీట్ మిక్స్ చేసి ఆ డ్రమ్ని భర్తీ చేశారు. తద్వారా ఆ హత్యకు సంబంధించిన ఆనవాళ్ళేవి కూడా బయట పడకూడదన్న ప్లాన్ ప్రకారం ఈ హత్యను చేసినట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు సౌరభ్ సెల్ ఫోన్ని తీసుకుని ఆ చుట్టుపక్కల వాళ్ళు మీ ఆయన ఏడు అని అడిగితే హిల్ స్టేషన్కి వెళ్ళాడని చెప్పారు. అది నిజమని నిరూపించడం కోసం వీళ్ళిద్దరూ కలిసి హిల్ స్టేషన్కి వెళ్ళి సౌరభ్ మొబైల్ ఫోన్ తోటి ఆ హిల్ స్టేషన్ లొకేషన్ నుంచి కొన్ని పోస్టులని సోషల్ మీడియాలో పోస్టులు చేయడం ఇదంతా కూడా చేశారు. కానీ సౌరభ్ తల్లిదండ్రులు ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను ఆ ఫోన్ లిఫ్ట్ కాకపోవడంతో వారు అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఆ ఇద్దరూ కూడా ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు. మొత్తంగా వ్యసనాలకు, ఇటువంటి క్షణిక సుఖాలకు అలవాటు పడ్డ ముస్కాన్ ఇంత దారుణమైన నేరానికి ఒడిగట్టింది. థ్యాంక్ యూ మహాత్మా.